తమ కాలేజీలో బాత్రూమ్స్ టాయిలెట్లు కట్టించాలంటూ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు రోడ్డెక్కారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ పట్టణంలో ఇంటర్ విద్యార్థులు ర్యాలీ చేసి ధర్నాకు దిగారు. ఇప్పటివరకు తమ క్యాంపస్లో కనీసం మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేదన్నారు విద్యార్థులు. గతంలో ఇలాంటి ధర్నాలు రాస్తారోకోలు ఎన్ని నిర్వహించినా అధికారులు స్పందించలేదన్నారు. స్థానికంగా ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేయకపోవడం వల్ల పరీక్షలు రాయటానికి వెళుతూ గతంలో రోడ్డు ప్రమాదాలు జరిగిన విషయం గుర్తు చేశారు. దౌలతాబాద్ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. 2009వ సంవత్సరంలో కాలేజ్ స్టార్ట్ అయినా కానీ ఇప్పటి వరకు మాకు బాత్రూమ్లు లేవు, మరియు మంచినీటి సౌకర్యం లేదు. మేము వాష్రూమ్స్ కోసమని అక్కడ గుట్టల దిక్కు అక్కడ వెళ్లాల్సి వస్తుంది. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ వెళ్ళొచ్చే వరకు క్లాసులు మిస్ అవుతున్నాం. ఇలాంటి సమస్యలు ఎప్పటి నుండి ఎవరి దృష్టిలో, అధికారుల దృష్టిలో ఎవరికి తీసుకెళ్ళినా కానీ ఎవరి సమస్యలను పరిష్కరించట్లేరు. మాకు వాష్రూమ్స్ కావాలి, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మరియు సెంటర్ కూడా మాకు దగ్గరలో లేదు, మీర్దొడ్డిలు ఉంది. అక్కడికి వెళ్ళి రావాలంటే లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్ అయింది. మాకు అక్కడికి వెళ్ళేసరికి సమయం ఉండట్లేదు. కాబట్టి మాకు వాష్రూమ్స్